నారాలకే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రామకీర్తన కుటుంబానికి ఆదుకోవాలి, రామకీర్తన కుటుంబాన్ని ఆదుకోవాలి, రామకీర్తన కుటుంబాన్ని రామకీర్తన కుటుంబానికి చేయాలి, రామకీర్తన కుటుంబానికి కల్పించాలి, మహిళలకి ఆదుకోవాలి, కీర్తన కుటుంబాన్ని ఆదుకోవాలి, కీర్తన కుటుంబానికి ఏం చేయాలి, రామకీర్తన కుటుంబానికి బ్రహ్మోన్మాది వెంకటేష్ని అరికట్టాలి, మహిళలపై దాడులని బ్రహ్మోన్మాది వెంకటేష్ని అరికట్టాలి, మహిళలపై దాడులని అరికట్టాలి, మహిళలపై దాడులని మన కడప జిల్లాలోనే కాజీపేటలో ఉన్నటువంటి ఒక మహిళ అంటే పట్టపగలే మహిళలను హత్య చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మహిళా సమాఖ్యగా. ఎందుకంటే రాత్రి అయితే ఒకరకం కానీ మధ్యాహ్నం పూట అంటే మన చట్టాలు ఏ రకంగా ఉన్నాయో మనకు ఇక్కడ అర్థమవుతుంది. చట్టాలు సక్రమంగా లేకనే ఈ విధంగా మహిళలపైన దాడులు కానీ చిన్న పిల్లలు అంటే పసిబిడ్డలపైన కూడా అత్యాచారం జరుగుతూ ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకునిందా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ కీర్తన విషయంలో ఎంత అరాచకంగా గొంతు కోసి చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకే పాప అమ్మాయి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల ఘోరము విషాదము చాలా పరివంతమవుతున్నటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గము. ప్రభుత్వాలు చట్టాలు మేము సక్రమంగా చేస్తూ ఉన్నాము. హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు మేము మహిళలకు రక్షణగా ఉన్నాము అంటున్నారు. రక్షణగా ఎక్కడ ఉన్నారు? పగలుపూట చంపుతూ ఉన్నా కూడా రక్షణ లేని పరిస్థితిలో ఇవాళ మహిళలపైన దాడులు జరుగుతూ ఉంటే మీ హోంమంత్రి అనిత గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే కాకుండా రాష్ట్రంలో అనేక మంది మహిళలు వృద్ధులు చిన్నపిల్లలతో సహా హత్యలు అత్యాచారాలు చేస్తూ ఉంటే ఈ మానవ మృగాలను ఏ విధంగా శిక్షించకుండా మీరు కాపాడుతూ ఉన్నారో తెలియజేయాలా. ఎందుకంటే ఇవన్నీ మద్యము పూర్తిగా నిషేధించాలని ఒక పక్క ఆంధ్రప్రదేశ్లోని మహిళా సమాఖ్యలన్నీ కూడా ఆందోళన చెందుతూ ఉంటే మద్యాన్ని పోషించి అనేక మారక ద్రవ్యాలను కూడా వెనకన మామూలుగా ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అనుచరులే అమ్ముతున్నారనేటువంటి విషయము మనకు బాగా పేపర్లను కూడా స్ప్రెడ్ అయింది. కానీ ఇటువంటివన్నీ జరగకోకుండా ఇప్పటికైనా అనిత గారు మహిళలపైన దాడులను ఒక మహిళ కూడా మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉందని మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కీర్తన కుటుంబానికి ఆదుకోవాలని, అలాగే వాళ్ళ తండ్రి అవటివాడు కుంటిగా నడుస్తున్నాడు, ఆ కుటుంబానికి ఏదో ఒకటి ఉద్యోగమా ఏదో ఒకటి భరోసా ఇవ్వాలని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు అన్ని విషయాలు చెప్పారు. నేను చెప్పేది ఏమంటే రాజకీయ పక్షంగా వాళ్ళకు ఆ రోజు ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు మేము న్యాయం చేపిస్తాము అని. మరి ఆ న్యాయాన్ని సత్వరంగా జరపాలి. కొన్ని సంవత్సరాల తర్వాత అందరూ మర్చిపోయిన తర్వాత దీని పట్ల ఇంప్లిమెంట్ చేసినా ప్రయోజనం ఉండదు. ఈరోజు ఇది నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని చట్టాలు వచ్చాయి. స్వాతంత్ర అనంతరం తర్వాత బోలెడు చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలను ఎంతవరకు అమలు పరిచారు దాని గురించి ఆలోచించండి. కొత్త చట్టాలు నిర్భయాలు దిశలు అన్నీ అయిపోతున్నారు. రామకీర్తన ఈరోజు రేపు ఇంకొక కీర్తన. కాబట్టి ఈ విషయాలు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ కుటుంబానికి హామీ ఇచ్చిన ఏ రాజకీయ పక్షమైనా సరే ఇది అదే అని లేకోకుండా
ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. 17 ఏళ్ళు కూడా నిండని ఒక అమాయకురాలు ఈరోజు జీవితంలో ఏమీ తెలియకనే జీవితాన్ని అంతం చేసుకుంది అంటే ఎవరి కారణం? సమాజమా, రాజకీయాల, వ్యవస్థన? అది ఆలోచించుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడే పరిస్థితి. మేము ఏదో ఇక్కడికి వచ్చి కొవ్వొత్తులు ర్యాలీ చేసినంత మాత్రానే అన్నీ జరిగిపోతాయని కాదు. వేల కోట్ల మంది, లక్షల మంది ఢిల్లీలో నిర్భయ కేసులో చేశారు. ఏం జరిగింది? అన్నీ మర్చిపోయిన తర్వాత చేయకూడదు, సత్వరం చేయాలా, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దానికి ఆ అమ్మాయి మరణానికి కారణమైన వ్యక్తులు ఎవరైనా సరే, ఒకరా ఇద్దరా, అది చట్ట పరిధిలో చేస్తారా ఇంకోటి చేస్తారో తెలీదు. వెంటనే సత్వరంగా శిక్షించాలి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని రక్షించాలి. అది మేము కోరుకునేది. థ్యాంక్ యూ.